అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ విష్ణుప్రియ. అదేనండి, అభిషేకం సీరియల్లో మిమ్మల్ని ఎంతగానో ఆలరిస్తున్న శిరీషాని. ఈ రోజు నేను ఇక్కడికి మీకు ఒక మంచి రెసిపీ పరిచయం చేయడానికి వచ్చాను. అదేంటో తెలుసా? పన్నీర్ 65. ఈ పన్నీర్ 65 కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, మైదా పావు కప్పు, పెరుగు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఫుడ్ కలర్ చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. పన్నీర్ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం పాన్ లో కొంచెం ఆయిల్ పోసుకుని పన్నీర్ని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగిద్దాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మైదా కలుపుకుందాం. ఒక కప్ మైదా పిండిలో కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్. ఎక్కువ వేసుకోకండి, అసలే సమ్మర్ కదా, బాగా బీపీ వచ్చేస్తుంది. కొంచెం గరం మసాలా, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ఫుడ్ కలర్ అనేది కలర్ఫుల్ గా ఉండడం కోసం నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. కావాలంటే మీరు వేసుకోవచ్చు, లేదు అంటే అలానే ఉంటే ఇంకా స్పైసీగా ఉంటుంది. వీటిలో కొంచెం వాటర్ వేసుకుని ఇంకేంటండి విశేషాలు? అభిషేకం రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా? అందరూ తిట్టుకుంటూ ఉంటున్నారేమో, ఇంత మంచిగా ఉండే శిరీష ఎందుకు ఇంత నెగిటివ్ గా తయారయ్యింది అని. అదేం లేదండి, జరిగిన సిచ్యువేషన్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారు. నెగిటివ్ గా ఉన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. నేను కూడా తొందరలోనే పాజిటివ్ గా అవ్వాలని కోరుకుంటున్నాను. చూసారు కదండి, పన్నీర్ 65 కి ఇలాగ మనం లూజ్ గా కలుపుకోవాలి. సో పన్నీర్ పీసెస్ అన్ని కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. దీన్ని ఒక్కొక్క పీస్ ఇలాగ బాగా పిండిలో బాగా ముంచి దీంట్లో వేయాలి. సో పన్నీర్ 65 ఇంకొద్ది నిమిషాల్లో రెడీ అవబోతుంది. కొంచెం లైట్గా గోల్డిష్ కలర్లో వచ్చేస్తుందండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈలోపు మనం ఇంకొక పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకుని కొంచెం పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి వేగే లోపల పన్నీర్ ఎలా ఉందో చూద్దాం. అయిపోయిందండి పన్నీర్. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోలేదు. దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఈలో పచ్చిమిర్చి వేగుతూ ఉంటుంది, అలాగే కొంచెం కరివేపాకు. కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి బాగా వేగాలి. షూటింగ్స్ లేనప్పుడు లీజర్ టైంలో నేను ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. నేను బాగానే వంట చేస్తానండి, చక్కగా తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. పన్నీర్ 65 చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూడడానికి చాలా కూల్గా ఉంటాను కానీ హాట్గానే తింటాను. ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం. చూసారు కదండి, ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ని దీంట్లో యాడ్ చేద్దాం. పన్నీర్ 65కి పెరుగు కనుక యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా మన పన్నీర్ 65 ఇంకా 2 minutes. చూస్తున్నారు కదండి, పెరుగుని పన్నీర్ బాగా పీల్చుకుంటుంది. ఎలాంటి రెస్టారెంట్స్లో మనం ఫుడ్ అది ఆర్డర్ చేసి పన్నీర్ 65 గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఉండే రెసిపీ. తొందరగా అయిపోతుంది, ఎమ్మి టేస్ట్గా ఉంటుంది. ఫుడ్ కలర్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి వీలైనంత వరకు తక్కువే యూజ్ చేద్దాం. ఆల్మోస్ట్ ఇది అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం.
చూసారు కదా, పన్నీర్ 65 రెడీ అయిపోయింది. సడన్గా మనకి ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, చిన్నపిల్లలు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ తొందరగా స్పైసీగా ఉండే ఫుడ్ కావాలి అంటే వెంటనే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు పన్నీర్ 65. ఇది మరీ ఇంకా అందంగా కనిపించాలంటే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చాలా వేడివేడిగా ఉంది, స్పైసీగా ఉంది. దీన్ని ఎలా ఉందో నేను టేస్ట్ చేస్తాను, కానీ ఈలోపు మీరు మరోసారి తయారీ విధానం చూడండి. పన్నీర్ 65 తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పెరుగు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ 65 రెడీ. పన్నీర్ 65 చాలా చాలా వేడిగా ఉంది. దీన్ని నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా చాలా స్పైసీగా మంచి హాట్గా ఉందండి. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. వెంటనే గెస్ట్లు వచ్చినా లేకపోతే మీ పిల్లలకి స్పైసీగా తినిపించాలన్నా వెంటనే పన్నీర్ 65ని తయారు చేసేయండి. మరో మంచి వంటకంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. ఓకే అండి, మరి వంట చూసేసారు కదా, ఇప్పుడు మనం కార్వింగ్ నేర్చేసుకుందాం. రాజు గారు, మరి ఏం కార్వింగ్ నేర్పిస్తున్నారు ఈ రోజు? ప్లేటింగ్ చేస్తున్నానండి. సో ప్లేట్లో మనం చిన్న చిన్న ఫ్లవర్స్ అలా ఆకులు అలా చేసుకుని ప్రెజెంటేషన్ లో కూడా ఇండివిజువల్ గా మనం ఇచ్చినప్పుడు ఇస్తుంటారు హోటల్స్ లో. సో లీవ్స్ లో వచ్చేసి కీరా, ఓకే, సో కొంచెం పల్చగా చేసుకోవాలండి. ఓకే, ఇండివిజువల్ గా కాకుండా కొంచెం కలిపేసి కొంచెం బాగుంటుంది అప్పుడప్పుడు. ఓకే, మనకి ఎటువైపు అంటే ఏ పొజిషన్ లో పెట్టుకుంటామో అటువైపు కొంచెం ప్రెస్ చేసుకోవాలి. అటువైపు ఉంటే ఇటు పుష్ చేసుకొని పెట్టేసుకుంటే మనకు కరెక్ట్ గా ఉంటుంది. సో ఇలా కూడా బాగా కనిపిస్తుంది. ఉట్టి అలా కూడా బాగానే ఉంది. ఓకే, సో గ్రేప్ తీసుకున్నాను. హాఫ్ కట్ చేసేసి సో ఈ ఫ్లవర్స్ లో పెట్టేస్తున్నాను. ఎక్కువ దీంట్లో కష్టపడాల్సింది కూడా ఏం లేదు, ఈజీగా చేసేసుకోవచ్చు. ప్లేట్ కలర్ ని బట్టి మనము వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్ కానీ మనం తీసుకునేవి కొంచెం చూస్తే బాగుంటుంది. ఎస్, సో ఇంకొకటి ఇక్కడ క్యారెట్ తీసుకుంటున్నాను. ఓకే, ఓకే. సో మనకు ఫ్లవర్స్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇది వరకు మనం చూపించాం కొన్ని బేస్ లా ఒకటి కట్ చేసుకుని స్లైసెస్ చేసుకుంటే సో సేమ్ అదే షేప్ లో వచ్చేస్తాయి. అలా చేసుకుని మనం పెట్టేసుకోవచ్చు. ఓకే, ఓకే, నైస్. ఓకే, చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. రుచి